స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ప్రజెంట్ అయితే రిజల్ట్స్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. సో రిజల్ట్ రాగానే మాకు కట్ ఆఫ్ తెలిసిపోద్దా అనే ఒక డౌట్ మీకు ఉంది. సో రిజల్ట్ రాగానే 2024కి ఇప్పటికీ ఎన్ని మార్క్స్ పెరిగాయి అనేది అయితే తెలిసిపోతుంది. అది ఎలానో కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ అదేవిధంగా నన్ను కామన్గా అడిగే చాలా డౌట్స్, తెలంగాణలో చాలా కాలేజెస్ ఉన్నాయి, కట్ ఆఫ్ అయితే చాలా తగ్గుతుంది కదా. అండ్ ఏపీ వాళ్ళైనా ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ ఆల్ ఇండియా కోటా మేము అప్లై చేస్తే మాకు వచ్చేస్తుందా, తెలంగాణలో సీట్ మాకు ఈజీగా వస్తుందా అనేది కూడా ఒక డౌట్ ఉంది. అది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. వీడియో చూసే ముందైతే కింద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి. ఎవరైతే మాకు కౌన్సిలింగ్ చాలా డౌట్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ చాలా ఇబ్బంది అవుతుంది, మెంటర్షిప్లో చేరదాం అనుకున్నవారు మెసేజ్ చేయండి. అండ్ ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ మార్క్స్ తెలుసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంది, అది కూడా మీరు కావాలంటే కింద నెంబర్కి మెసేజ్ చేయండి. 2 పెయిడ్ సర్వీస్లే. మీరు మెంటర్షిప్లో చేరాలి అండ్ వెబ్సైట్ కావాలనుకున్నవారు మాత్రమే మెసేజ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా అన్ని డీటెయిల్స్ వస్తాయి. తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇచ్చి మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చే వరకు మీకు అన్ని డౌట్స్ లేకుండా చూసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా మెంటర్షిప్ కావాలనుకున్నవారు దానికైతే మెసేజ్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా తెలంగాణలో మనం ఆల్ ఇండియా కోటాకి అసలు అప్లై చేయొచ్చా? ఆంధ్రప్రదేశ్ అయినా లేకుంటే ఏ స్టూడెంట్ అయినా ఒకవేళ రిజల్ట్ రాగానే మీకు ఇప్పుడు ఏం తెలుస్తుంది అనేది అయితే చూద్దాం. సో తెలంగాణలో ఓపెన్ ఆల్ ఇండియా కోటాలో కనుక మీరు అప్లై చేసుకొని ఉండి మీరు ఓపెన్ అంటే ఓపెన్ అంటే అన్ని క్యాస్ట్లు వస్తాయి. సో మీరు అయినట్లయితే ఓపెన్లోనే మీకు సీట్ రావాలంటే తెలంగాణలో ఎక్కడి వరకు వచ్చింది యాక్చువల్గా? పోయినసారి ర్యాంక్స్ ఆల్ ఇండియా కోటా, ఈసారి ర్యాంక్స్ ఆల్మోస్ట్ పోల్చుకోవచ్చు, కొద్ది తేడా మాత్రమే ఉంటుంది. అండ్ పోయినసారి అయితే 25,124 ఆల్ ఇండియా ర్యాంకు తెలంగాణలో ఓపెన్ కట్ అయింది. నేను మాట్లాడేది తెలంగాణ కౌన్సిలింగ్ గురించి. సో తెలంగాణలో ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకున్నవారు అండ్ తర్వాత మనకు స్టేట్ కోటా నోటిఫికేషన్ ఉంటుంది, ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ ఉంటుంది, 2 నోటిఫికేషన్లు ఉంటాయి. నేను ఆల్ ఇండియా కోటాలోనే సీట్ కొట్టేద్దాం అనుకున్న వారి గురించి చెప్తున్నాను. 25,124 ర్యాంక్. సో మీకు రేపు వచ్చే రిజల్ట్లో మీ ర్యాంక్ ఇంత దగ్గరలో ఉంటే మీరు ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకుంటే ఓపెన్లో మీకు ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్కి అయితే అండ్ వేరే స్టేట్ స్టూడెంట్స్ ఎవరికైనా వచ్చినటువంటి ర్యాంక్ ఇది. మరి మార్క్స్ ఎన్ని దానికంటే లాస్ట్ టైం 651, ఎందుకంటే పోయినసారి ఏమో హయ్యెస్ట్ మార్క్స్, ఈసారి ఏమో లోయెస్ట్ మార్క్స్. ఈ మార్క్స్ కన్సిడర్ చేయకుండా ఈ 25,124 అనే ర్యాంక్ని కన్సిడర్ చేయండి. అరౌండ్ ఇది ఉంటే మీకు వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో తెలంగాణ వారికి వచ్చే సీట్ ఏంటంటే లీస్ట్ కాలేజీలో వస్తుంది. మీరు స్టేట్లోనే పార్టిసిపేట్ చేస్తే మీకు బెస్ట్ కాలేజ్ అయితే వస్తుంది. వేరే స్టేట్ వాళ్ళకే తెలంగాణ సీట్లన్నీ చాలా యూస్ఫుల్, ఎందుకంటే వేరే స్టేట్లో హై కట్ ఆఫ్స్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ ఏ చిన్న కాలేజ్ గవర్నమెంట్ కొత్త కాలేజ్ వచ్చినా వచ్చేస్తారు. అందుకే అంత నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు ఇక్కడ తెలంగాణ కాలేజెస్లో. ఎందుకంటే మన తెలంగాణ స్టూడెంట్స్కి స్టేట్ కౌన్సిలింగ్లో అదే మార్క్స్కి మంచి సీట్స్ వస్తాయి. అదే ఆల్ ఇండియా కోటా ద్వారా తీసుకుంటే చివరి సీట్స్ వస్తాయి. అదన్నమాట ఇక్కడ లాజిక్. సో హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ చూస్తే 24,993 ర్యాంక్ కట్ అయింది ఓబీసీ. ఆల్మోస్ట్ ఓపెన్ అంతే. అంటే 25 నుంచి 30,000 మధ్య మీకు ఈసారి ర్యాంక్ ఉన్నట్లయితే ఓబీసీ అయినట్లయితే ఆల్ ఇండియా కోటాలోనే మీకు వచ్చేస్తుంది. ఇది మార్క్స్ 652, 652 మార్క్స్. సో మార్క్స్ను కంపేర్ చేయలేం, ర్యాంక్ వైజ్గానే మాట్లాడుకోవాలి. సరే దాదాపు 25 నుంచి 30,000 మధ్య ఉంటే ఓపెన్ అండ్ ఓబీసీ 2 వచ్చేస్తాయి. మరి ఎస్సీ చూసినట్లయితే 1,37,400 ర్యాంక్ వరకు కూడా వచ్చింది. ఇది వచ్చినటువంటి కాలేజ్ కూడా జిఎంసి సంగారెడ్డిలో లాస్ట్ కట్ అయింది ఆల్ ఇండియా కోటా. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ 550. సో ఈసారి మార్క్స్ మనం కన్సిడర్ చేయట్లేదు కాబట్టి 1,37,000 నుంచి 1,40,000 మధ్య ఉంటే ఆల్ ఇండియా కోటా తెలంగాణలో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పోయినసారి ఎస్సీలో చివరి సీటు సంగారెడ్డిలో రావడం జరిగింది, ఓపెన్లో రాజన్న సిరిసిల్ల, ఓబీసీలో నర్సంపేట జిఎంసి నర్సంపేటలో రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు చూస్తే ఎస్టీ 1,67,546. రేపు మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయగానే మీకు వేరేటోళ్ళ రిజల్ట్ తెలీదు, కానీ మీ రిజల్ట్ మాత్రమే తెలుస్తుంది. సో 1,67,000 నుంచి 70,000 మధ్య ఉంటే ఆల్ ఇండియా కోటా మీకు వచ్చేసినట్టే ఆల్మోస్ట్. అండ్ ఇదైతే మీకు జిఎంసి కామారెడ్డిలో వచ్చింది, ఎస్టీ కట్ అయింది లాస్ట్. జిఎంసి కామారెడ్డిలో మార్క్స్ 527, తెలంగాణలో ఆల్ ఇండియా కోటా వచ్చిన ద్వారా కట్ అయింది 527. సో ఈసారి చాలా తగ్గుతాయి కాబట్టి 470, ఇది దాదాపు 420 కూడా కావచ్చు, కానీ ర్యాంక్ అయితే ఇంపార్టెంట్. సో ఆల్ ఇండియా కోటా కంపేర్ చేసేటప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తున్నాం. సో ర్యాంక్ అయితే ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మరి అంటే 28,731 వరకు కట్ అయింది. సో వీళ్ళకు గౌడ్ జగిత్యాల్, ఈడబ్ల్యూఎస్ గౌడ్ జగిత్యాల్లో తెలంగాణలో లీస్ట్ అండ్ 647 మార్కులు. సో వీళ్ళు కూడా 28 నుంచి 30,000 మధ్య ఉంటే ఈడబ్ల్యూఎస్కి ఆల్ ఇండియా కోటాలోనే
సీట్ అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే తెలంగాణ స్టూడెంట్ ఒక 600 వచ్చిన స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తే తక్కువ కాలేజ్ వస్తుంది. స్టేట్ కోటాలో వెళ్తే మంచి కాలేజ్ వస్తుంది. అదే కాస్త హై మార్క్స్ ఉంటే గాంధీ, ఉస్మానియా కూడా తీసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటాలో మన స్టేట్ స్టూడెంట్స్‌కి మంచి న్యాయం అయితే జరుగుతుంది. అంటే దాదాపు 600, 580 ఇట్లా వచ్చిన వారు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు తీసుకుంటే ఆల్ ఇండియా కోటాలో వెళ్తే స్టేట్ వాళ్ళకొస్తుంది. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఇంకా దాని మీద ఆధారపడి అయితే ఉంటుంది. సో, ఇప్పుడు మాకు రిజల్ట్ వచ్చింది. మా ర్యాంక్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ర్యాంక్ వచ్చింది మాకు అని అనుకున్నారనుకోండి. సో, ఎన్ని మార్క్స్‌కి ఒకవేళ 50,000 ర్యాంక్ వచ్చింది మీకు, సమ్ మార్క్స్ అయితే వచ్చాయి. సో, మీరేం చేయాలంటే పోయినసారి తెలంగాణ మెరిట్ లిస్ట్. సో, ఈ మెరిట్ లిస్ట్ అయితే నేను మన మెంటర్‌షిప్‌లో ఉన్న వారికి పెట్టేసాను ఆల్రెడీ. సో, మీరు మెరిట్ లిస్ట్‌ని ఏం చేయాలంటే చూడాలి. ఇక్కడ నీట్ ర్యాంక్ మీకు ఇక్కడ అన్నీ ఏం కనిపిస్తాయంటే ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. ఆల్ ఇండియా ర్యాంక్స్. సో, ఇందులో మీరు కంపేర్ చేసి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కిందికెళ్తున్న కొద్దీ మీకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ మార్క్స్ 2 కనిపిస్తాయి. ఆల్ ఇండియా ర్యాంక్ ఇది అండ్ మార్క్స్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ర్యాంక్ వచ్చింది. 10,000 ర్యాంక్ వచ్చింది. అండ్ మీకు దాదాపు ఒక 500 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తాయని కాదు. సో, ఇక్కడ మీరు 10,000 ర్యాంక్‌ని సెర్చ్ చేయండి. ఇక్కడ 10,000 ర్యాంక్ సెర్చ్ చేసి అప్పుడు మార్క్స్ అన్ని చూడండి. సో, అప్పుడు 600 మార్క్స్ ఉన్నట్లయితే ఓహో! ఈసారి 500కి నాకు ఇంతొస్తే పోయినసారి 600కే ఇంత వచ్చిందంటే 100 మార్కులు తేడా ఉంది ఈసారి అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో, కాన్సెప్ట్ మీకు అర్థం అయిందనుకుంటున్నాను. సో, స్టూడెంట్స్‌కి అయితే చాలా పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. పేరెంట్స్ అయితే కొంచెం టైం తీసుకోవచ్చు. సో, ఇటువైపేమో ర్యాంక్ ఉంది. మీకు రిజల్ట్ రాగానే ఇక్కడ మీ ర్యాంకుని చూసుకోండి. తెలంగాణ మెరిట్ లిస్ట్ ఆర్ ఆంధ్ర మెరిట్ లిస్ట్ రెండిట్లో కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే ఉంటాయి. సో, మీ ర్యాంకుకు దగ్గరలో ఉన్న ర్యాంకు అండ్ పక్కన మార్క్స్ 2024 చూడండి. సో, ఇప్పుడు మీ ర్యాంకు మార్క్స్. సో, ఈ మార్క్స్‌కి, ఆ మార్క్స్‌కి మధ్య ఎంత తేడా ఉంది? దాదాపు ఎంత తేడా ఉందని చూస్తే మీకు అర్థమవుతుంది కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉందో. మన అనాలిసిస్ వీడియోస్ కూడా అలానే లాజికల్‌గా చేస్తాం. నేను అనేదేంటంటే ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీకు కనిపిస్తుంది. సో, ఈ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందనుకోండి ఈసారి. పోయినసారి 670 ఉన్నాయి. సో, ఈసారి అదే 12,240 ర్యాంకుకు మీకు దాదాపు 570 ఉండొచ్చు. అంటే ఈసారి 570 ఉంటే పోయినసారి ఇదే ర్యాంకుకు 670 ఉంటే 100 మార్క్స్ మనకు మారిందా? లేకపోతే ఈసారి ఒకవేళ 600 ఉన్నాయి, పోయినసారి 670 ఉన్నాయి అంటే 70 మార్క్స్ చేంజ్ అయిందా? ఇలా మీరు ఒక అవగాహనకైతే రావచ్చు. సో, ఈ విధంగా మీ వర్క్ మీరే చేసుకోవచ్చు. లేకపోతే మనం ఆబ్వియస్‌గా ఒక్క రిజల్ట్ రాగానే మన మెంటర్‌షిప్‌లో ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని కంపేర్ చేసి నేను కట్ ఆఫ్ వీడియో అయితే చేసేస్తాను. దాంట్లో వర్రీయే లేదు. లాజికల్‌గా ఉంటుంది మన కట్ ఆఫ్ వీడియో.